వెల్కమ్ టు డిటివి న్యూస్. 70 లక్షలు విలువ చేసే 147 కిలోల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు అన్నారు. వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా నిషేధిత గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తమ పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా మరియు షిఫ్ట్ డిజైర్ కార్లను తనిఖీ చేయగా అందులో 174 కిలోల గంజాయి లభించిందని, పాలకుర్తికి చెందిన సదయ్యతో పాటు కొప్పుల గ్రామానికి చెందిన శేషులను అరెస్ట్ చేశామని, గతంలో కూడా నిందితులు అక్రమ గంజాయి సరఫరా చేస్తూ 3 సార్లు పట్టుపట్టారని, ఇది ముద్దాయిలకు 4వ కేసు అని, ఎవరైనా ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలను సేవించినా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సైదులు తెలిపారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అంటే మేము ఒక గ్రూప్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసినాం, ప్రెస్ గ్రూప్ అనేది చేసినాం. దాంట్లో మరి అందులో మన వాళ్ళు ఎవరెవరు యాడ్ అయ్యారు అనేది అది ఒకసారి చెక్ చేసుకుంటాం. మన వాళ్ళందరూ మీరు మనకు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. రవాణా చేసినా మట్టి దొరుకుతుంది. రవాణా అయిపోయిందా? ఇప్పటి వరకు కూడా చాలా కేసులు పట్టుకోవటము, సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ చేయటము, వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది ప్రప్రథంలో ఫస్ట్ కేసు మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ నమ్మదగిన సమాచారం ఏంటంటే భద్రాచలం నుండి ఇద్దరు వ్యక్తులు అందాజ 145 కిలోల గాంజాయిని ఇన్నోవా కారు మరియు స్విఫ్ట్ కారులో ట్రాన్స్పోర్టేషన్ నిజామాబాద్కు చేస్తున్నారని, అది కూడా మన వరంగల్ ప్రాంతం నుండి అసంపర్తి ద్వారా వెళ్ళే అవకాశం ఉందని ఆయనకు నమ్మదగిన సమాచారం వచ్చింది. అట్టి సమాచారాన్ని రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు సమాచారాన్ని అందించేసేసి అతను ఆ ఇన్ఫార్మేట్ చెప్పిన దాని ప్రకారం ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది పోయి అక్కడ ఇంటర్సెప్ట్ చేస్తే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైనది కాబట్టి ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 వెహికల్ వస్తే ఆ 2 వెహికల్ కూడా ఇంటర్సెప్ట్ చేయడం, ఇన్నోవా కారు అందరూ స్విఫ్ట్ కారు, ఆ రెండింటిని కూడా చెక్ చేస్తే దాంట్లో రమారమే 147 కిలోల 300 గ్రాముల గాంజాయి అనేది దొరికింది. ఆ గాంజాయి మొత్తాన్ని కూడా మాకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారము దాన్ని సీలింగ్ లేబులింగ్ చేయడం జరిగింది. ఇచ్చినాక వారి యొక్క పిటిషన్ ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు పంచనామా నిర్వహించుకొని వచ్చి ఆ పంచనామా దాని ప్రకారం ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి నాకు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ మీద క్రైమ్ నెంబర్ 1/2025 ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం కేసు చేసినాము. ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి యొక్క పేర్లు నేరల సాదయ్య అలియా సతీష్, అతను పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు. ఇంకో అతను కూడా సామల శేషు, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుగా మన దగ్గర శాయంపేట మండలం హన్మకొండ జిల్లా అతను. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఒక సప్లయర్ సోమరాజు అనే అతను మంగపాటి మండలం ఆంధ్రప్రదేశ్ స్టేటు, అతను నుండి తీసుకొని మున్వరాలనే ఇంకొక వ్యక్తి ఉంటే రిసీవర్ అనమాట, ఆయన సప్లై చేస్తాడు. ఆయన దగ్గర సోమరాజు దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మున్వరాలకి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పట్టుకపోతున్న సమయంలో శ్రీకాంత్ ఎస్ఐ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గారిని, కానిస్టేబుల్ రాజు, రాజేష్, విజయ్ మరియు ఇతర సిబ్బందిని, అదే మా ఎస్ఐలు, మా రవీందర్ గారు, ముఖ్యంగా రవీందర్ గారు కూడా ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయడం, ఈ కేసు మంచిగా ఎట్లా చేయాలి అనేది చేసే దాంట్లో కూడా వారి యొక్క కీలక పాత్ర ఉంది. ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ, మాకు ఉన్నటువంటి 3 ఎస్ఐలలో శ్రీకాంత్ ఎస్ఐ గారు, రాజు ఎస్ఐ, తర్వాత మొగిల్ ఎస్ఐలు, 3 ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర. ముగ్గురు తర్వాత మా సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఈ
ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్టు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మా ఆఫీసర్స్ కృషి చేయడం, నేను కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, మా డైరెక్టర్ సార్, మా ఎస్పీ గారికి, ఎస్పీ రూపే సార్, తర్వాత మా యొక్క డైరెక్టర్ సందీప్ చండేల సార్ గారికి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసి ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి 1908 జనరల్ నెంబర్ అది డైరెక్టర్ గారికి వెళ్తా ఉన్నది. ఏదైతే 1908 ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే వాళ్ళు ఏమన్నా పెట్లింగ్ చేసినా, అమ్మినా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టడం. ఆ 1908 మీరు కొంచెం హైలైట్ చేయాలి. అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది. ఒకటి 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ 2 నెంబర్లు హైలైట్ చేయవచ్చు. ఇక్కడ 300 గ్రాముల యొక్క వాల్యూ 73,65,000 రూపాయలు. ఇన్నోవా కార్ కూడా వాటి దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా వచ్చేసి రమ్మరమ్మ 15 లక్షల రూపాయలు ఉంటుంది, స్విఫ్ట్ కారు 10 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.